ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. 10 మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న. అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏంటి? లే ఆనందిద్దాం. ఏమండి, ఇంట్లో కుక్కలు గాని ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కల్ని పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి ఇంత దూరం వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్ అండ్ సాసర్ ప్రెజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండి, అలా తీసి పారేకండి. కప్పు చిన్నదైనా కాపీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప. దానికి కూడా పనుకొద్ది. ప్రిన్సిపాల్, షీట్స్ ని కప్పు శాస్త్రం అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపాల్ గారు, మా వంశంలో చదువు రుచి మరి ఈడు ఒకడేనండి. ఈడు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని నా ఆశ. అబ్బా, కాజాలు చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి, ఇవి ఎలా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్, ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును. ఏమండి, గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్కి సంబంధం ఏమిటండి? ఉందే, మోటార్ ఉంటే స్పీడ్ గా రొబ్బొచ్చు, టైంకి దోశలు వేయొచ్చా. ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా అన్నయ్య, నువ్వైనా నాతో చెప్ప. నేను చెప్తాగా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు, రావచ్చు. చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరే ప్రిన్సిపాల్, మేకరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి. జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి, అందుకే ఆ కాజాల చేయాలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ, ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోజు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో, ఏంట్రా వేడివేడిగా ఉన్నావు? ఏయ్, ఎవడ్రా ఎవడ్రా ఇక్కడ కల్తీ ఎరువుల మీ రైతులు మోసం చేసేది? ఎవరు నువ్వు? ఎరువుల్లో కల్తీ ఏంటని అడగడానికి వచ్చాను. కల్తీనా? అదేం లేదు మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏదిలా, ఇది కల్తీ కదా? వరి చేనుకు ఆకు పురుగు పట్టిందని నీ దగ్గర 10 బస్తాలు ఎరువు కొని చల్లితే పురుగులు చావలేదు, కానీ మా మొక్కలు చచ్చిపోయాయి. చూడు, ఇది చూడు. సరే, ఆ ఎరువులన్నీ వెంటనే తిరిగిచ్చాయి. ముందు పోయిన పంటను తిరిగిచ్చాయి. నాన్ సెన్స్, నువ్వు మా దగ్గర కొన్నావనడానికి గ్యారంటీ ఉంది. గ్యారంటీయా? ఇదిగో రసీదు చూడు. నేను కంట్రీ బెకర్ అయితే నువ్వు సిటీ బెకర్వి. నువ్వే ముయ్, నోరు ముక్కు కన్ను చెవు అన్ని ముయ్. అమ్మగారికి మంచి నీళ్ళు తెచ్చిపెట్టు. ఎందులోనన్నా ముగ్గు కలుపు గానీ తినే తిండిలో కలప. మాకు అన్నం దొరకకుండా చస్తా వస్తా. వాడి పేరేంటి? ముద్దు కృష్ణనా? ఇదిగో, ఇంకెప్పుడు వాడు నా కంటికి కనిపించకూడదు. వాడి ఏజెన్సీ ముందు క్యాన్సిల్ చేయి, అర్థమైందా? వాడు నా కంటికి కనిపించకూడదు. నమస్తే మేడం. ఏంటి టైప్ చేస్తున్నావు? అమ్మగారు మీ బర్త్డే పార్టీకి ఇన్విటేషన్స్ పంపించమన్నారు. ఇతను కూడా పిలవమంది అమ్మ. సరే. మొన్న గెటౌట్ అని ఈ రోజు కారు పంపించింది ఏంట్రా? అసలు ఆవిడ కూతురు ఎవరో కూడా నాకు తెలియదే. నాకు తెలియదయ్యా, మా మేడం ఎవ్వరు అర్థం చేసుకోలేదు. వెళ్ళు. త్వరగా రారా. నువ్వు ఆవిడ కూతురువా? అవును, మీకు ఇన్విటేషన్ పంపింది నేనే. ప్లీజ్ కమ్. పర్వాలేదులేండి. వాడు నీ ఫ్రెండా? అబ్బే, నాకు ఫ్రెండ్ కాదండి, ఏదో గుమ్మం దగ్గర నిలబడితే పిలిచా అంతే. వస్తానండి. చిచ్చి, వాడు నా ఫ్రెండ్ ఏంటి? ఆర్ యు మిస్టర్ సింగ్? నో, ఐఎమ్ కోటి. అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాను, ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాను. మీరు సాయం చేయాలి. తప్పకుండా. మీరు సింగం గారండి? ఇందాక నుంచి చూస్తున్నాను. మిస్టర్ సింగం మిస్టర్ సింగం అంటున్నావు, ఎవరా మాత్రం? వివరాలేవి తెలియవండి, సింగం ఒకటే తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఈ రోజు ఇక్కడికి పార్టీ కూడా వస్తానన్నారు. సారీ, తెలీదమ్మా. హాయ్, ఐ యామ్ సింగం. yes I am సింగం. మీరా? చిన్నప్పుడు అంత పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు ఇంత పొట్టైపోయారు. అవును, నన్నంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావు? అదంతేలేండి, తొలి పరిచయం 90 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? మిస్టర్ సింగం. మీరు?
ఆయన సింగం అయితే నేను మిస్సెస్ సింగం. అమ్మో అయ్యో ఫ్రెండ్స్, మా బేబీ పుట్టినరోజున మీకు అందరికీ ఓ శుభార్త చెప్పాలనుకుంటున్నాను. మా పాప త్వరలోనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అబ్బాయి ఎవరో కాదు, మిస్టర్ కోటి. ఈ శుభ సందర్భంలో నా కాబోయే శ్రీమతికి ఒక చిన్న గిఫ్ట్. నువ్వే బాబు? అలాగే అండి. డైమండ్ రింగ్, బ్లూ జాకెట్. ఆంటీ షాప్కి వెళ్ళి మార్చుకురానా? ఈ మాత్రం దానికి షాప్కి వెళ్ళాలా? దారం చుడితే సరిపోతుంది. తప్పుగా సరిగా ఉందే ముచ్చుడు. పని చేసుకోండి బాగా వంగి పని చేసుకోండి. ఆడు తమ్మయ్యగాడేనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క అదేరా ఆడి ఈక్ పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాతే కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్నంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్ శాంతి ఆ అమ్మాయి లుక్కు పడితే కొంపలు కూలిపోతాయి, ఉప్పు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఐదులకు చూశాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, అన్ని శత సంబంధాలు చూస్తున్నారు. ఈసారికి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అయిపోదా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదంటే. అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు బ్రేక్ శాంతి. కొత్తగా వచ్చాను. పేరుకి ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ ఇన్ఛార్జ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారి ఇల్లు అది కదా అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు. నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి. ఇది కత్తెరనుకోండి. అది కత్తిరి కాదు, నా చెయ్యి పట్టుకుని నీ చెయ్యి తట్టుకోలేను, వదిలే. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లుంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. గబ్బు కాదని బాబు, క్లబ్బు. క్లబ్బా? ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకెట. అదేమిటండి ప్యాకాట్ అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి? అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. నా దగ్గర డబ్బు లేదు. నేను ఇస్తానుగా. వస్తే మీది పోతే నాది. మీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. షో! ఓ ఆ. ఆ. ఏమీ అనుకోకండి, మొన్న నీకు గెలిచాను కదా. రే, ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కోపో. రే, ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంటుగా నీకేం కావాలి?
చీపురు కట్ట అప్పడాలి కర్ర. నన్ను కొట్టడానికే? ఆహా. నీ మొహం ఇదిగో, ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును, ఇంత డబ్బు. నాన్న ఒక 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకురా? ఖర్చీఫ్ కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చు వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో, అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. కొంప తీసి బస్ స్టాండ్ జేబులు కుట్టావా? చిచి, పేకాడా పేక. ఓహో. చిచి, పాపిష్టి సొమ్ము. ముందు ఇలాంటి పనులు మానేయండి. మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు. అందరిని దించి సెలవేంట్రా. సార్ సార్ నాకేం పాపమో తెలియదు సార్. నిజం సార్. అరవై వ్యభిచారం మీద జస్ట్ బుక్ రాద్దామని వెళ్ళాను సార్. సెల్ల కూర్చొని రాసుకో. ఎస్ ఇదిగో ఎరువుల కంపెనీ, నీ అమెరికా వాళ్ళని వ్యభిచారం కేసు కింద లోపలికి దోసేశారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. త్వరగా వచ్చి విడిపించుకో. పేపర్ వాళ్ళకి తెలిసిందనుకో నీ పరువు మొత్తం పోతుంది. ఫోన్ ఇన్స్పెక్టర్కి ఇవ్వు. మాట్లాడండి సార్. హలో, నేను ప్రతిభాదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. అలాగే అలాగే వెంటనే పంపించేస్తాను. మా వాడిని బయట పంపించడమే కాదు, ఫోన్ చేసిన వాడిని చిత్తకొట్టి లోపల పెట్టండి. అలాగే. నాకేం థ్యాంక్స్ వద్దండి, ఫోన్ పెట్టండి. వస్తానమ్మా, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏం వద్దులే కానీ రా. తమరెక్కడికి బాబు? నీతో కాస్త పనుంది, రా. వాడికి అది జరగాల్సిందే. మనలో మనకు సారి చెప్పుకోవడం ఏమిటమ్మా? నిశ్చితార్థానికి అమ్మాయి లేకపోతే పెళ్లికుంటే చాలు. ఎవరు పెళ్లి? ప్రియా, నీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని లాకప్లో పెట్టిస్తావా? నువ్వు మనిషివేనా? పైకెళ్ళు, వెళ్ళు. ఏమనుకోకండి, అమ్మ ఏదో తెలియక మాట్లాడింది. ఏమిటి నీ పొగరు? నాకు ఇష్టం లేని పెళ్లి నేనెందుకు చేసుకోవాలి? నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు చావమని చెప్తే చచ్చిపోవాలా? ప్రియా, నేను నీ తల్లినే. అందుకే నువ్వు పెట్టిన రొట్టె తినాలి, కట్టమన్న బట్ట కట్టాలి, నువ్వు గీతలు గీతలోనే నడవాలి. నీ చేతిలో రిమోట్ పట్టుకుని నీ ఇష్ట ప్రకారం నాడుస్తున్నావు. మన ఇంట్లో కుక్కకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు. నార్మల్, నీ మనసు తెచ్చి నా శరీరంలో పెట్టకు. నా మనసు నాకుంది. వాడవడ ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే మొన్న పార్టీలో నా వేలి కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే, అతనితో సుఖంగా జీవిస్తాను. ఏమిటో నువ్వు మాట్లాడేది? వాడు ఆ కంటి బెగర్తోనా? నీకంటే నువ్వు అనుకున్న ఆ దగ్గరికి నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా. నాకు మొగుడు అనేవాడు పుట్టుంటే అది అతనే. ప్రియా, నిప్పులు దూకుతానంటావా? దూకవే, దూకు. కపట ప్రేమన్నవి మోసపోతావా? పోవే. అదే నీ రాత అయితే అసలు నా కూతురే లేదనుకుంటాను, అసలు పుట్టనే లేదనుకుంటాను. తెలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేశాను. అమ్మాయి దాడి తెలియలేదు. ఏయ్, పని మానేసి ఏం చేస్తున్నారు అక్కడ? నువ్వా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏంటి బాబు మీరు మరీనో పప్పాన్ని పట్టుకున్నా పెళ్లి చేసుకున్నారు? పెళ్ళే? మ్యాచింగ్ అదిరిందండి. గోంగూరకు పోస్ట్ షాప్ కలిపినట్టు బ్రహ్మాండంగా ఉందండి. ఏయ్, ఏమిటి ముగ్గంతా? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను నీ పెళ్ళాను కదా. అయ్యో బాబోయ్, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలి? అందుకే హోల్సేల్ గా వచ్చేసాను. వచ్చేసావా? అన్ని తెంచుకుని వచ్చేసాను. అమెరికా సంబంధానికి గుడ్ బై, మా అమ్మకి ఇంటికి బ్యాడ్ బై చెప్పేశాను. ఏయ్, పిచ్చి పిచ్చి ముగ్గలేకు. మీ అమ్మకి తెలిస్తే నేను ఎత్తుకొచ్చాను అనుకుంటుంది. అరే నీకే చెప్పదు, వెళ్ళిపోమంటే. ఇదేంటి గొడ్లపాక? యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు కదా. ఇక్కడ కాదు, పక్క దొడ్లో. పదా. ఇంటికే కదా వెళ్ళేది. మీసాలు బస్సాపో. మన ఇంటికి బస్సులో వెళ్ళాలా? మన ఇంటికి బస్సులోనే వెళ్ళాలి. రే సుబ్రహ్మణ్యం, ఈ లగేజ్ నీటి తిన్నగా టౌన్ తీసుకెళ్ళిపో. మధ్యలో ఎక్కడ గొడవ పెట్టినా దింప మాకు. ఇదిగో ఉంచుకో, జాత. నువ్వు రావలేదా? వెళ్ళేది నా ఇంటికి కాదు, నీ ఇంటికి అమ్మడా. మోసగాడా? రాయ్. మోసగాడు అయితే నేను మోసగాళ్ళకి మోసగడతాను. నేను ఇంటికి వెళ్ళను, బస్సు నుంచి దూకి చచ్చిపోతాను. పొలవంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి, తెల్లారి గట్టలు వేస్తే కానీ పనులు ఎవరు. రే మీసాలు తువ్వాలివు, తిని మంచినీళ్ళు. అది అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే. నువ్వా ఇక్కడికి వచ్చావు? నేనే పిలుచుకొచ్చాను. నేనే పిలుచుకురమ్మన్నాను.
మేమేం చెప్పలేదు బాబు ఒట్టు. ఏయ్, నోరు మూసుకుని బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, నువ్వు అడిగి బయటికి నడు. నువ్వు లోపలికి రామ్మా. ఏంటి మీరు లోపలికి వచ్చేది? ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా? బోకాయింపులు మానేసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అడుగమ్మాయి. అమ్మాయి చేతికి దెబ్బ తగిలితే నీ చొక్కా చించి కట్టు కట్టావు, నిజమేనా? ఇదిగో ఈ చేతికే. నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే పడి చేస్తున్నాను అని వేలి ఉంగరం తొడిగేవలేదా? ఈ ఉంగరమే. ఒక రాత్రి పగలు కలిసి తిరగడమే కాక గంటగా ఫోటో కూడా తీయించుకున్నారు. అబద్ధం. ఈ ఫోటోనే. ఆ పిల్ల ఏదో మంచిది కాబట్టి సరాసరి ఇక్కడికి వచ్చింది. అదే పంచాయతీకి వెళ్ళి పడికి పెళ్లి అయిపోయి ఉండేది. పంచాయతీలో పెడితే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా మాయా? దగ్గరుండి మరి చేపిస్తామా? మా ఊరు పంచాయతీ మజాక మన కదా పేషెంట్. ఇదేంటి రానా, సగం నువ్వే ఆ పిల్లకి అన్ని నేర్పిస్తున్నావు. నువ్వు వెళ్ళరా. అబ్బా ఏంట్రా నాన్న, ఈ పిల్ల మన ఇంట్లో ఉందని వాళ్ళ అమ్మకి తెలిస్తే పోలీసులతో చెప్పి మన పరువు రచ్చగిడుస్తుంది. అంత పరువు తక్కువ మనం ఏం చేయడం లేదు. తెలుసో తెలియకో ఆ పిల్ల నీ మీద మనసు పడింది. తప్పో ఒప్పో మన ఇంటికి వచ్చేసింది. అంత మాత్రాన వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధాంతరంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తావా? 4 రోజులు ఓపిక పడితే నెమ్మదిగా నేనే వాళ్ళ అమ్మ కబురు చేస్తాను, అన్నీ సర్దుకుంటాయి. అంతవరకు నువ్వే గొడవ పెట్టుకో. అమ్మా పిల్ల లోపల తీసుకెళ్ళు. అరే ఏంట్రా ఇక్కడున్నావు? ఓ షేక్ హ్యాండ్ ఇలా పడేరా. నీ దైవల ఉద్యోగం ఊడింది, రోడ్డు మీద పడ్డాను. జరిగిన విషయం నీకు చెప్పేద్దామని వచ్చారంతే. అమ్మా నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, తల్లి వాళ్ళని మాత్రం విడదీకండి అమ్మా, నీ పుణ్యం ఉంటుంది ప్లీజ్. షడప్. ఇంకోసారి ఆ కంచి గురి గురించి మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. డ్రైవర్ బండి పోని. అమ్మా నా టై తల్లి, అయ్యో నా టై చచ్చిపోతాను. అమ్మో. పోతే పోయింది లేరా యాదవ్ ఉద్యోగం. ఇక్కడ మనకి థియేటర్ ఉంది, అది నువ్వు చూసుకో. థ్యాంక్స్ గురు. ఏయ్ ఏంటి అవతారం? నీకు హెల్ప్ చేద్దామని. పడిపోతావు. వావ్, ఇవన్నీ రైస్ ట్రీస్ కదా? ఆ? అదే బియ్యం చెట్లు కదా? బియ్యం చెట్టా? కాదమ్మా, పసుపు. తినడానికి బాగుంటుందా? ఏయ్ నువ్వు తినడానికి పనికిరావు, వెళ్ళు. ఇదిగో ఆ జలపాతంలో స్నానం చేయాలని ఉంది, తీసుకెళ్ళవా? మొన్ననే చిరతపులు వచ్చి ఇద్దరిని మింగింది. నువ్వు వెళ్ళావనుకో మీ అమ్మకి చూపించడానికి ఎముకలు కూడా మిగలవు. పో, ఇంటికి పో. పట్నం పిల్ల ఏదో సరదా పడుతుంది, నువ్వు రామ్మా, మేము తీసుకెళ్తాం. ఉమ్. ఆ పులి నుంచి అమ్మాయిని కాపాడి ఉంటే మీరే హీరో అయిపోయేవారండి. ఆ పులి నేనే అయ్యి ఉంటే ఎలా ఉంటదంట? ఏంటి బాబు పెళ్లి చూపులుగా చూసే గుర్రం వెంట కూతురా? నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఏం లేదు కానీ ఆ అమ్మాయి పాట పడకుండా చూసుకోండి. వస్తా. పాట గట్టిగా తాళం వేసుకున్నా. జాగ్రత్తగా ఉండమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాం. ఏమండే గుర్రం పెంటయ్య గారు ఇదేనా? పెళ్లి చూపులకేనా? అమ్మాయి పాట పాడుకొని చూసుకోండి. సరే. ఏమండి గుర్రం పెంటయ్య గారు ఇదేనా? ఇదే రండి లోపల రండి. తలుపుకు తాటికి ఎంత తాళ విషయం ఉంటే లోపలికి రమ్మంటారండి. ఎలా ఏంటండి, బద్దలు కొట్టుకోండి. అయ్యో చూడటానికి బాగానే ఉంటుంది డాక్టర్, పిచ్చిదని ఎవరికి అనుమానం రాదు. అలాగా? నిలబడ్డావమ్మా, కూర్చో. కొంతమంది మొహం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది. ఉమ్మేయాలనుకున్నప్పుడు పాట పాడినా అని అడుగుతుంది. పాట పాడినా? అబ్బా నీకు పాడడం కూడా వచ్చా? ఎవరి మీద పాడను? నేను చూడడానికి వచ్చింది ఆడేగా, ఆడి మీదే పాడు. అప్పు గొంతు సరి చేసుకుంటుంది. చాలు ఇదైనా కొంతవరకు పర్వాలేదండి. ఎవరైనా పొరపాటున డాన్స్ వచ్చా అని అడిగారు అనుకోండి, ఎందుకు డాన్స్ చేయను? భరతనాట్యం, కూచిపూడి, ముక్కుపూడి అన్ని చేస్తాను. ఇంకే అయితే ఒకటి వేసుకో. ఈ కప్పు దేనికిచ్చారు? ఒకప్పుడు మా నాన్న ఎడ్ల పందాల్లో ఈ జిల్లా మొత్తానికి ఫస్ట్లే. ఇదేంటి గది నిండా తండ్రి కొడుకులు కలిసి దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయి. మన పెళ్ళైన తర్వాత ఇవన్నీ తీసేసి మన ఇద్దరు ఫోటోలే పెడతాను. ఏయ్
అది జన్మలో జరగదు అర్థమైందా చూద్దామా చూద్దామా నేను చెప్తే విన్నావా? అన్నయ్య జాలిగుండెని అడ్డం పెట్టుకుని డబ్బు గుంజుతోంది. కావాలంటే లెక్కలు చూసుకో. ఇవాళ మన బండిలో పెడుతోంది, రేపు మన ఆస్ట్రియా లెక్కెడుతుంది. ఏమిటి నాన్న త్వరగా వచ్చి పడుకున్నావు? నీరసంగా ఉందిరా. అయ్యో కాళ్ళు పట్టినా? ఏదో ఒకటి తొందరగా చెయ్యి. పైకి, ఇంకా పైకి. ఏంటన్నా సన్నబడ్డావు? భలే నాజుగ్గా తయారైపోయావి. యోగాసనాలు చేస్తున్నాను కదరా. ఓహో అదే సంగతి. తీరా చెయ్యి. అందుకే నా పొట్ట తగ్గింది. ఆ? నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేగా రమ్మని పిలిచావు అని మీ నాన్నతో చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో నాన్న చూస్తున్నాడు, వెళ్ళిపో. మర్యాదగా మన పెళ్లి ఒప్పుకుంటావా? దేనికైనా ఒప్పుకుంటాను. అలా రా దారికి. ఏయ్. వచ్చేస్తున్నాను. దొరికిపోయా. ఆడిని నమ్ముకొని వచ్చావు, ఆడి దగ్గరే ఉంది. నా దగ్గర బోల్డ్ పొలం ఉంది, నాతో సెటిల్ అయిపో. పచ్చి పచ్చిగా ఉంది.